హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. గాలి సూర్యరశ్మితో తాగునీరు ఉత్పత్తి. తాగునీటి సంక్షోభం మానవాళిని ఆందోళనలకు గురి చేస్తున్న సమయంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. గాలి సూర్యరశ్మి నుంచి క్యాన్డ్ డ్రింకింగ్ వాటర్ను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. స్కై వాటర్గా పిలిచే ఈ నీటి తయారీకి సూర్యకాంతితో పనిచేసే హైడ్రో ప్యానెల్స్ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో ప్యానెల్ రోజుకు 3 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేస్తుందని వివరించింది. త్వరలోనే ఈ నీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. నెక్స్ట్, అంతు చిక్కని కృష్ణ పదార్థం గుండా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాంతరాళంలో ఓ ప్రవాహం మాదిరి ముందుకు కదులుతుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భూమి ఓ అంతు చిక్కని కృష్ణ పదార్థాన్ని దాటుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో భూమి మీదున్న ఐనో ఆవరణంలో కొత్త రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని లోతుగా విశ్లేషిస్తే విశ్వం పుట్టుక గమనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కృష్ణ పదార్థాన్ని డార్క్ ఓషన్గా వాళ్ళు అభివర్ణించారు. డార్క్ ఓషన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, వివిధ వ్యక్తుల మూలకణాలతో మినీ బ్రెయిన్. వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూలకణాలను 3D మ్యాపింగ్తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు. ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు దీన్ని కెమెరాయిడ్గా పిలుస్తున్నారు. మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఈ కెమెరాయిడ్ కూడా అలాగే పనిచేస్తుందని పరిశోధకులు అన్నారు. అయితే భిన్నమైన వ్యక్తుల నుంచి మూలకణాలను తీసుకోవడంలో ఈ మినీ బ్రెయిన్ ఆయా వ్యక్తుల మెదడులా కాకుండా కొత్తగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. మెదడుపై డ్రగ్స్ పనితీరు తెలుసుకోవడానికి దీన్ని వినియోగిస్తామన్నారు. ఇవి ఫ్రెండ్స్ ముఖ్యమైన విశేషాలు కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా. నెక్స్ట్ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.